ఎన్నికలకు సంబంధించిన విచారణ ఇవాళ హైకోర్టులో ఉండే కదా. అయితే ఆ హైకోర్టులో ఆ విచారణ అయితే వాయిదా పడింది. సో ఇప్పుడే లేటెస్ట్ అప్డేట్, ఇది బ్రేకింగ్ న్యూస్. ఇదే హైకోర్టులో ఇవాళ జరగాల్సినటువంటి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విచారణ అనేది ఇప్పటికైతే వాయిదా వేసారు. సో సీనియర్ మన జస్టిస్ అయితే సెలవులో ఉన్నాడట. సెలవులో ఉండడం వల్ల ఇదైతే వాయిదా పడ్డది. రేపో ఎల్లుండో రేపు విచారణకు వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు అండ్ ఈ ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అని దాదాపుగా ఏడాది కాలం నుంచి అయితే అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు బీసీ రిజర్వేషన్ల అంశం వల్ల కొంత ఆలస్యం కావడం జరిగింది. ఎట్టకేలకు ఇక ఇట్లే లేట్ చేసినా కొద్దీ కేంద్రం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్స్ ఆగిపోతాయి అనే ఉద్దేశంతో ఎన్నికలు పోవాలని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. అండ్ రిజర్వేషన్ల విషయంలో కూడా పాత రిజర్వేషన్లు 50% రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో నిబంధనలు లోబడే ముందుకు పోతామని చెప్పి అయితే ప్రభుత్వం సిద్ధమైపోయింది. ఆల్రెడీ నిన్న మీ అందరికీ తెలుసు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి, నిన్నే రిజర్వేషన్లు కూడా ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకు కూడా సర్పంచులకు సంబంధించి ఏ ఊరికి ఏ వార్డుకి ఏ రిజర్వేషన్లు ఉన్నానో రిజర్వేషన్లు కూడా ఖరారు అయిపోయినాయి. సో ఇక ఇవాళ కోర్టుకి ప్రభుత్వం మేము ఎన్నికలకు పోతున్నాం, ఈ నిబంధనలతో పోతున్నాం, గిది లెక్క అని చెప్పేసి కోర్టుకి ఇవాళ చెప్పంగానే కోర్టు ఇలా ప్రకటన తెలుస్తుంది, అంటే ప్రకటిస్తుంది, సరే ఎన్నికలు నిర్వహించుకోరని. సాయంత్రమో రేపో ఎన్నికల కమిషన్ ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్తుందని మనం అందరం భావించినాం. కానీ ఇలా స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో విచారణ అయితే వాయిదా పడ్డది. సో దీంతో నాకు తెలిసి 26 తారీఖు 27 తారీఖు ఇవ్వాలి, ఎంత 24, 25, 26 లేకపోతే 27 ఈ తారీఖులలో అయితే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్ వాళ్ళు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల తేదీలను కూడా ప్రకటిస్తారు. స్థానిక ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. చీఫ్ జస్టిస్ సెలవులో ఉండడంతో ఇవాళ జరగాల్సిన విచారణ అనేది వాయిదా పడ్డది. ఈ అంశం రేపు విచారణకు వచ్చే అవకాశం అయితే కనబడుతోంది. స్థానిక ఎన్నికలు త్వరగా నిర్వహించాలని దాఖలైన పిటిషన్పై హైకోర్టు ఈ విచారణ జరుపుతోంది. స్థానిక ఎన్నికలకు సిద్ధమని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, ఎలక్షన్ సంఘం హైకోర్టుకు అయితే తెలిపారు ఆల్రెడీ. అయితే ఈ క్రమంలో ఇవాళ హైకోర్టు నిర్ణయం వెలువరిస్తే ఆ నిర్ణయం ఆధారంగా రేపు జరగబోయే కేబినెట్ భేటీలో ఎన్నికలపై డిసిషన్ తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. అనూహ్యంగా హైకోర్టులో ఇవాళ విచారణ వాయిదా పడింది. దీంతో రేపు హైకోర్టు విచారణ జరిపితే ఎలాంటి నిర్ణయం వెలువరించబోతోంది, కేబినెట్ భేటీలో ప్రభుత్వం ఎలాంటి వ్యూహంతో ఉండబోతుంది అనేది సస్పెన్స్ అయితే కంటిన్యూ అవ్వబోతోంది. అంటే కేబినెట్ భేటీ అంత లేట్గా